హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ ఎవరు అంటే అందరూ చెప్పే పేరు చై శామ్. ఏం మాయ చేసావే సినిమాతో మొదలైన వీరి ప్రేమ ప్రయాణం ఒక అద్భుతమైన డెస్టినేషన్ వెడ్డింగ్తో వైవాహిక బంధంగా మారింది. కానీ అందరూ మెచ్చిన ఆ జంట ఎందుకు విడిపోయింది? విడాకుల తరువాత ఇద్దరు మౌనంగా ఉన్నప్పటికీ ఇటీవల సమంత చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నా పెళ్ళికి నేను 100% న్యాయం చేశాను, కానీ అది వర్కౌట్ కాలేదు అంటూ సమంత ఆవేదన వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అసలు సమంతను ఇంట్లో కూర్చోమన్నారా? పుష్ప సినిమాలో ఊ అంటావా మావా పాట చేయటానికి కారణం నాగ చైతన్యతో విభేదాలేనా? ఈరోజు మనం వీడియోలో సమంత మనసులో మాట, వారి విడిపోవడానికి దారితీసిన పరిస్థితుల గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే సమంత గారి సినిమాలలో మీకు ఏ సినిమా ఇష్టమో కింద కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేసావే వీరిద్దరి జీవితాలను మార్చేసింది. ఆ సినిమాలో కార్తిక్ జెస్సీల కెమిస్ట్రీ చూసి వీరు నిజంగా ప్రేమలో ఉన్నారేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఇద్దరు తమ కెరీర్లో బిజీ అయిపోయారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత 2017లో గోవాలో హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది. అక్కినేని కోడలిగా సమంత అడుగుపెట్టినప్పుడు అటు ఇండస్ట్రీ ఇటు అభిమానులు ఎంతో ఆనందించారు. పెళ్ళైన తర్వాత కూడా సమంత తన కెరీర్ను కొనసాగించింది. రంగస్థలం, మజిలీ, ఓ బేబీ వంటి హిట్లతో దూసుకుపోతుంది. అంతా సవ్యంగా ఉందనుకుంటున్న సమయంలోనే అసలు సమస్యలు మొదలయ్యాయి. సమంత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి అక్కినేని అనే పేరును తొలగించడంతో పుకార్లు మొదలయ్యాయి. అప్పటి వరకు సమంత అక్కినేనిగా ఉన్న ఆమె కేవలం ఎస్గా పేరు మార్చుకుంది. దీనిపై మీడియా ఎన్ని ప్రశ్నలు వేసినా ఆమె సమాధానం చెప్పలేదు. మరోవైపు అక్కినేని కుటుంబం సమంత గ్లామర్ రోల్స్ చేయడంపై, ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్లో ఆమె చేసిన పాత్రపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక అగ్ర కుటుంబానికి కోడలిగా ఉంటూ అటువంటి పాత్రలు చేయడం వారికి నచ్చలేదని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. అయితే తాజాగా వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఆమెను ఇంట్లో కూర్చోమన్నారు అనే పాయింట్ ఇక్కడ చాలా కీలకం. సమంత ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను నా పెళ్లి బంధాన్ని కాపాడుకోవడానికి 100% ప్రయత్నించాను. మనస్ఫూర్తిగా నా పెళ్లికి న్యాయం చేశాను. కానీ దురదృష్టవశాత్తు అది వర్కౌట్ కాలేదు. నేను ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు. కానీ నన్ను ఇంట్లోనే కూర్చోవాలని, నటనకు దూరంగా ఉండాలని ఒత్తిడి తెచ్చారు. ఈ మాటలు వింటుంటే కెరీర్ విషయంలోనే ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని స్పష్టమవుతుంది. ఒక స్వాతంత్ర భావాలు కలిగిన నటిగా తన కష్టంతో ఎదిగిన సమంత పెళ్లి తర్వాత తన ఉనికిని కోల్పోవడానికి ఇష్టపడలేదు. పుష్ప సినిమాలో ఊ అంటావా మావా పాట చేసే సమయానికే సమంత, నాగ చైతన్య విడిపోయారు. అప్పటి వరకు పద్ధతిగా హోమ్లీ పాత్రలు చేసిన సమంత ఒక్కసారిగా ఐటమ్ సాంగ్ చేయటం ఏమిటని అందరూ ఆశ్చర్యపోయారు. దీనిపై సమంత స్పందిస్తూ, నేను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికే నాపై వస్తున్న నెగిటివిటీకి సమాధానంగానే ఆ పాట చేశాను అని పేర్కొంది. అంటే ఆమెను ఒక చట్రంలో బంధించాలని చూసిన వారికి తాను ఒక నటిగా ఏదైనా చేయగలనని, తన జీవితం తన ఇష్టమని చాటి చెప్పడానికి ఆ పాటను ఒక వెపన్లా వాడుకుంది. ఇది ఆమెలో ఉన్న ఆవేదనకు కలిసి నిదర్శనం. సమంత ఇంతిలా స్పందిస్తున్న నాగ చైతన్య మాత్రం ఎప్పుడూ హుందాగానే వ్యవహరించారు. ఆమె సంతోషంగా ఉంటే చాలు, మా ఇద్దరి దారులు వేరయ్యాయి అని మాత్రమే చెప్పారు. అయితే తాజాగా శోభితా ధూళిపాలతో నాగ చైతన్య పెళ్లి జరగడం మరో మలుపు. చైతన్య తన జీవితంలో ముందుకు కొనసాగిపోతుంటే సమంత మాత్రం ఇంకా ఆ గాయం నుంచి కోలుకుంటూనే తన కెరీర్పై ఫోకస్ పెడుతుంది. ప్రేమించడం ఎంత సులభమో ఆ బంధాన్ని నిలబెట్టుకోవడం అంత కష్టం. సమంత మరియు నాగ చైతన్యల విషయంలో ఎవరు సరైన వారు, ఎవరు తప్పు అని మనం తేల్చలేం.
కానీ సమంత మాటలను బట్టి చూస్తే ఒక మహిళ తన ఆత్మగౌరవం కోసం, తన కెరీర్ కోసం ఎంతటి కఠిన నిర్ణయానికైనా వెనకాడదని అర్థమవుతుంది. మరి సమంత చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? ఆమెను ఇంట్లో కూర్చోమన్నారు అన్నది నిజమేనా? పుష్ప సాంగ్ చేయడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.